హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ హౌసింగ్ నేచర్. బిగ్ బాస్ సీజన్ 9లో నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సండే ఎపిసోడ్లో నాగార్జున గారు వెళ్ళిపోగానే హౌస్లో డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. కెప్టెన్ అండ్ సంజన హౌస్లో దొంగతనం జరగకుండా నేను ఒక స్టాకిష్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నానని చెప్పి ఓనర్స్తో అంటారు. దానికి శ్రీజ అండ్ ప్రియ కామన్గానే సంజన ఏ చెప్పినా వినకూడదు అనుకుంటారు కాబట్టి మీరు చెప్పిన దానికి మేము ఒప్పుకోము అంటారు. దానికి సంజన కిచెన్ మానిటర్ అయిన ప్రియ మీరే దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని చెప్తారు. సాటర్డే ఇష్యూ జరిగినప్పటి నుంచి హరీష్ ఫుడ్ ఏం తీసుకోడు కాబట్టి బిగ్ బాస్ హరీష్ని కన్ఫెషన్ రూమ్ పిలుస్తారు. హరీష్ బిగ్ బాస్తో షో మీద ఫార్మేట్ మీద రెస్పెక్ట్తో ఇక్కడికి వచ్చాను బిగ్ బాస్, బయట ఎలా ఫేక్ పీపుల్స్ ఉన్నారో ఇక్కడ కూడా అంతా ఫేక్ పీపుల్స్, ప్యూర్ సోల్స్ చాలా తక్కువ బిగ్ బాస్ అని హౌస్ మేట్స్ గురించి బిగ్ బాస్తో అంటారు. దానికి బిగ్ బాస్ కొంచెం హరీష్ సపోర్ట్ చేస్తూ కొంచెం సముదాయిస్తారు. రాముని కన్ఫెషన్ రూమ్ పిలిచి హరీష్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి రాముకి హరీష్ బాధ్యత అప్పగిస్తారు. హరీష్ సాటర్డే నుంచి ఫుడ్ తీసుకోలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ అండ్ రాము ఇద్దరు కలిసి హరీష్ కోసం ఫుడ్ తీసుకొస్తారు. కానీ హరీష్ దాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తాడు. నెక్స్ట్ మార్నింగ్ అందరు నిద్రలేవకముందే సంజన లేచి ఆరెంజెస్ని దాచిపెట్టేస్తుంది. కెప్టెన్గా ఎంత చెప్పినా నా మాట ఎవరు వినట్లేదు బిగ్ బాస్. కిచెన్ మానిటర్ అండ్ శ్రీజ అయితే దొంగతనం జరిగితే జరగని మేము చూసుకుంటామని చెప్పారు. అందుకే ఇప్పుడు నేను ఆరెంజెస్ దాచిపెట్టాను. ఇప్పుడు వాళ్ళు ఏం చూడలేదు కదా, ఇప్పుడు ఏం చేస్తారో చూద్దామని చెప్పి కెమెరాతో చెప్తారు. మార్నింగ్ అందరు వేకప్ సాంగ్తో నిద్ర లెగుస్తారు. నిద్ర లేచిన కాసేపటికి ఆరెంజెస్ ఇష్యూ స్టార్ట్ అవుతుంది. ఆరెంజెస్ పోయాయని ఇష్యూ స్టార్ట్ అవుతుంది. కిచెన్ మానిటర్ అయిన ప్రియా ఆరెంజెస్ ఎవరు తీసుకున్నారని డిస్కషన్ స్టార్ట్ చేస్తారు. చాలా డిస్కషన్స్ గొడవల మధ్య ఈ ఇష్యూ చాలాసేపు జరుగుతుంది. కెప్టెన్ అయిన సంజన డ్యూటీస్ చేంజ్ చేస్తారు. కొన్ని డిస్కషన్స్ గొడవల మధ్య డ్యూటీస్ చేంజ్ అవుతాయి. ఇమాన్యుయల్ కామెడీ చేయాలి కాబట్టి డెమాన్ పాన్ రీతు ఇద్దరు ఫుడ్ తింటూ ఉంటే కొంచెం కామెడీ చేస్తూ ఉంటే అప్పుడే తనుజ అటు వెళ్తూ ఉంటే నన్ను అడుగు గిలామని చెప్పి కాస్త కామెడీ చేస్తూ ఉంటాడు. దానికి హౌస్ మేట్స్ అందరూ నవ్వుకుంటూ ఉంటారు. మండే అంటే నామినేషన్ స్టార్ట్ అవడమే కదా, నామినేషన్ స్టార్ట్ అవుతాయి. బిగ్ బాస్ ఇద్దరికి పెయింట్ పూసి నామినేషన్ స్టార్ట్ చేయమంటారు. ఫస్ట్ టెనెంట్స్ స్టార్ట్ చేస్తారు. తనుజ అని పిలుస్తారు. తనుజ హరీష్ని నామినేట్ చేస్తుంది. రీజన్ ఏం చెప్పింది అంటే లాస్ట్ వీక్ శ్రీజ తనని నామినేట్ చేసినప్పుడు హరీష్ మధ్యలోకి వచ్చి తనని చాలా మాట్లాడినాడు అని చెప్పి దాన్ని నాకు నచ్చలేదు, అలాగే కిచెన్లో ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి మీ వల్ల అని చెప్పి హరీష్ని నామినేట్ చేస్తుంది. చాలా పెద్ద డిస్కషన్ జరుగుతుంది, గొడవ కూడా జరుగుతుంది. అలా ఫస్ట్ తనుజ హరీష్ని నామినేట్ చేస్తుంది. తనుజ తన సెకండ్ నామినేషన్ ఫ్లోరాని చేస్తుంది. ఫ్లోరా బాత్రూమ్ క్లీనింగ్లో అందరి వస్తువులు తీసుకెళ్ళి డస్ట్బిన్ దగ్గర వేయడం, అలాగే సంజనాని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం గురించి ఫ్లోరా నామినేట్ చేస్తుంది తనుజ. సెకండ్ మర్యాద మనీష్ని పిలుస్తాడు బిగ్ బాస్ నామినేట్ చేయడానికి. మర్యాద మనీష్ ఫస్ట్ తన నామినేషన్ భరణి గారిని చేస్తాడు. అలానే డిస్కషన్ మధ్య భరణి గారిని నామినేట్ చేస్తాడు మనీష్ తన సెకండ్ నామినేషన్ వచ్చి రీతుని చేస్తాడు. రీతు ఎక్కువ హౌస్లోనే ఉంటుంది, బయటకు వెళ్లకుండా తన వర్క్ అయిపోయినా సరే అని చెప్పి రీతుని నామినేట్ చేస్తారు. దానికి రీతు మీ నామినేషన్ పాయింట్ కరెక్ట్గా లేదు, నేను ఒప్పుకోను మీ నామినేషన్ అంటే బిగ్ బాస్ మీరు ఒప్పుకోవాల్సిందే అని చెప్పగానే రీతు పెయింట్ పూయించుకుంటుంది. మనీష్ తన 2 నామినేషన్ చేసి కంప్లీట్ చేస్తాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.